అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్ విత్ సునీ. వనపర్తి జిల్లాలో హనుమంత నాయక్ అనే ఒక వ్యక్తి తన బ్రతుకు తెరువు కోసం తాపి పని చేసుకుంటూ ఉంటాడు. అయితే ఊర్లో అంత పనులయి సరిగ్గా లేక బతుకు తెరువు కోసం హైదరాబాదు వచ్చేసాడు. అతనికి ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద అబ్బాయి రవీందర్. ఆ వ్యక్తి ఇంటర్ అయిపోయింది. ప్రస్తుతం 19 సంవత్సరాలు. ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాడు. అయితే ఇతను హనుమంత నాయక్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ ఊర్లో తన సొంత భూమి కొంచెం ఉంటే దాన్ని తాకట్టు పెట్టి ఒక 6 లక్షల దాకా డబ్బు తీసుకుని ఏదో తనకు అవసరాలు ఏమొచ్చాయేమో మనకు తెలియదు. ఏదో అవసరం కోసం తన భూమిని తాకట్టు పెట్టుకుని 6 లక్షలు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టాడంట. అయితే ఆ డబ్బులు ఇంట్లో ఉండడం కొడుకు గమనించాడు. అందులో ఒక 2.5 లక్షలు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ఆడడం మొదలుపెట్టాడు. ఈ బెట్టింగ్స్ ఆడడం వల్ల అతనికి 2.5 లక్షలు కూడా డబ్బులు మొత్తం పోయాయి. పోయిన తర్వాత ఖాళీగా ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చిన తర్వాత తండ్రి చూసుకున్నాడు. ఏంటి డబ్బులు కనిపించట్లేదు ఏంటి అనేసి కొడుకు నిలదీశాడు. కొడుకు నిలదీస్తే కొడుకు నిజం చెప్పకుండా ఏం చెప్పాడు, నాన్న మా ఫ్రెండ్కి ఏదో డబ్బులు కొంచెం అవసరం అని అడిగాడు, తప్పనిసరి పరిస్థితుల్లో ఇచ్చాను, వాడికి చాలా అవసరం అంట, త్వరలో ఇచ్చేస్తాడు అని చెప్పాడు. తండ్రి అది నిజమే అనుకుని నమ్మాడు. సరే కొన్ని రోజులు గడిచాయి. తండ్రి ఎప్పుడు ఇస్తాడో అని అప్పుడప్పుడు అడుగుతున్నాడు. ఇస్తాడని ఈ అబ్బాయి కూడా రోజులు గడిపేస్తున్నాడు. ఇక నాన్న నుంచి అతనికి ప్రెషర్ పెరిగింది. డబ్బులు అడుగుతున్నాడు తరచు. ఎలా చెప్పాలి, ఎలా తప్పించుకోవాలి, దీని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాడు. ఒకరోజు బయట నుంచి అక్కడి నుంచో తండ్రికి ఫోన్ చేశాడు. నాన్న నీకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను, పలానా చోటికి రా అని ఫోన్ చేశాడు. తండ్రి సర్ప్రైజ్ అంటున్నాడు కొడుకు ఏంటో అనేసి పాపం ఎంతో ఆశతో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తనతో పాటు తెచ్చుకున్న కత్తి ఏదైతే ఉందో దాంతో రవీంద్ర అనే అబ్బాయి తండ్రి గొంతులో కత్తితో పొడి చేశాడు. అతను పాపం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా కొడుకు ఏం చేశాడు, వెంటనే తన బంధువులకి ఇంట్లో వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి నాన్న అప్పులైపోయాడు కదా, అప్పుల కోసం ఆ టెన్షన్స్ అవి తట్టుకోలేక కత్తితో పొడుచుకుని చనిపోయాడు అని చెప్పాడు. ఇంట్లో బంధువులందరూ కూడా ఫస్ట్ అందరూ నమ్మేశారు. ఇంట్లో వాళ్ళు నమ్మేశారు. సరే అనేసి వాళ్ళ సొంతూరు ఏదైతే వనపర్తి జిల్లా ఉందో అక్కడికి ఆ బాడీని తీసుకుని వెళ్ళి అక్కడ దహన కార్యక్రమాలు అవి జరుపుతున్న క్రమంలో ఆ బంధువుల్లో కొంతమందికి అనుమానం వచ్చింది. ఏంటి డబ్బులు ఏదో అవసరం వచ్చిందని భూమి తాకట్టు పెట్టుకుని డబ్బులు పట్టుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో తండ్రి కొడుకులకి ఏదో గొడవ అయిందంట. వీడేమో అప్పులు కట్టలేక చనిపోయాడని చెప్తున్నాడు. ఏదో తేడాగా ఉందనేసి వాళ్ళకి అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ చేశారు. పోలీసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసిందంటే ఆ కొడుకే తండ్రిని చంపేశాడని తేలింది. అసలు విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకున్నాను, ఆ విషయం తండ్రికి తెలిస్తే తిడతాడు, పోనీ ఆ డబ్బులు ఎలా తీసుకురావాలో తెలియని పరిస్థితి, చెప్తే తిడతాడు, పోనీ ఇంట్లో మిగతా డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ బెట్టింగ్ కట్టి అవి తీసుకొద్దాము అంటే తండ్రి ఇవ్వడు, మళ్ళీ అడిగితే తిడతాడు. దీనికి అంతటికి సొల్యూషన్ ఏంటా అని ఆలోచించాడు. ఇంకా తండ్రి ఒక్కడే అడ్డంగా ఉన్నాడు. తండ్రిని చంపేసినట్టయితే మనం ఆ డబ్బు తెచ్చివ్వక్కర్లేదు, అలాగే ఇంట్లో ఉన్న ఈ డబ్బు కూడా మనం వాడుకోవచ్చు అనే దురాశతోటి మానవత్వం అనేది లేకుండా కన్న తండ్రిని కసాయిగా చంపేశాడు. ఇది ఒక్కటి కొత్తగా జరిగిన సంఘటన కాదండి. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ప్రేమ కోసం ఒక కూతురు తల్లిని చంపేస్తుంది, ఆస్తి కోసం కొడుకు తల్లిదండ్రులను చంపేస్తాడు. ఇదిగో ఇలా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని కన్న తండ్రులను కూడా డబ్బుల కోసం చంపేస్తున్నారు. ఈ మానవ విలువలు, మానవ సంబంధాలు రోజు రోజుకి దారుణంగా తయారైపోయాయి. మొక్కై వంగనిదే మానే వంగన అని ఒక సామెత ఉంది. అలాగే పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా మంచి నడవడికతో క్రమశిక్షణతో తల్లిదండ్రులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు అనేది చూసుకోవాల్సిన అవసరం ప్రతి తల్లిదండ్రుల మీద కూడా ఉంది. ఇలాంటివి జరగకుండా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధువులకి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.